నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్వాల్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ జీరో వేస్ట్ బై 2027 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని, ముఖ్యంగా ప్లాస్టిక్ నివారణపై అవగాహన పెరగాలని అన్నారు. నమస్తే. గురునాథరావు గారు, వీఆర్ వెరీ హ్యాపీ. మా సౌందర్య గారు సార్ ప్లీజ్ సార్, పెద్దల చేతుల మీదుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజలు జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారు అక్కడ దేవతలు తిరిగాడుతుంటారు. పక్క స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారు అక్కడ అంతా మంచి జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. అక్కడ ఉండండి సార్. అలాగే మిస్టర్ వినయ్ మంచేలా, విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ బై కె అరుణ్ కుమార్ గారు, సెక్రటరీ ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్. అలాగే మిస్టర్ నగేష్, ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ బై పెద్ది రమేష్ గారు. ఈ పెద్దల్ని గౌరవించుకోవడం చెప్తారు. వెల్కమ్ అడ్రస్ బై ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన లక్ష్మణరావు గారికి, అదేవిధంగా అరుణ్ కుమార్ గారికి, పెద్ది రమేష్ గారికి, మరియు బ్రహ్మచారి గారికి, మరియు సూర్య భరద్వాజ్ గారికి, మరియు ఇక్కడికి వచ్చిన ఈ యొక్క ఫౌండేషన్ యొక్క పెద్దలు, మా యొక్క లక్ష్మణ్ అన్నకి, మా డోల్ రమేష్ అన్నకి, మరి యాదగిరి అన్నకు, వెంకన్నకు, ఇక్కడున్న అరుణ్కి, పవన్కి, సురేష్కి, దేవేందర్కి, రేవంత్కి, ఇక్కడున్న మా జామన్నకి, మరియు మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. లక్ష్మణరావు గారు చెప్పగానే నాకు మంచి కార్యక్రమం చేపట్టిండ్రు, తప్పకుండా వస్తా అన్న నేను ఈ యొక్క కార్యక్రమానికి. ఎందుకంటే టుమారోస్ ఛాలెంజ్ ఇది. మనం ఇవాళ అనుకుంటున్నాం, కొందరికి తెలుస్తుంది తెలియదు, కానీ రేపు మనకు ఛాలెంజ్ ఉండబోయేది, రాబోయే అంటే కాలంలో మనం అత్యధికంగా డబ్బులు పెట్టేది కూడా ఈ చెత్త అనే భూతం మీదనే తప్ప వేరేది ఉండదని నేను అనుకుంటున్నాను. ఇవాళ నేను ఒక ఆర్టికల్ ఒక పేపర్ లో చదివిన, యావరేజ్ గా హైదరాబాద్ లో 731 గ్రాములు మనం చెత్త ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పి ఇవాళనే ఒక ఆర్టికల్లో ప్రతి మనిషికి అంటే సుమారు 7,500 టన్నుల చెత్తని హైదరాబాద్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా మన శివారు ప్రాంతాలను కలుపుకుంటే అడిషనల్ గా ఇంకొక 1000 టన్నులు కూడా చెత్త ప్రొడ్యూస్ అవుతుంది అనేసి చెప్తున్నాం. దీన్ని మనం సక్రమంగా అంటే పొడి చెత్త, తడి చెత్త అని విడదీయకుండా మనం ఇష్టానుసారం ప్లాస్టిక్ ని వాడుకుంటూ పోతే రాబోయే తరాలకు మన ఏరియా అసలు నివాస యోగ్యం కూడా ఉండదని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ నేను వస్తూనే ఆ బ్రష్ ని ఏం చేస్తారబ్బా అని నేను చూస్తే మళ్ళీ దాంట్లో నుంచి పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇంకా వివిధ కార్యక్రమాల గురించి కూడా అవగాహన కల్పించడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళు వచ్చారు. కాబట్టి ఇది దయచేసి
అంటే ఐ డోంట్ ఫైండ్ ఎనీ యంగ్స్టర్స్ హియర్, అంటే ఉన్న యంగ్స్టర్స్ ఇక్కడ స్టేజ్ మీదే కనిపిస్తున్నారు. ప్లీజ్ అంటే పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు, తప్పకుండా మీరు ఈ యొక్క అవగాహనని పిల్లల దగ్గర కూడా తీసుకుపోతే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నా నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సుమారు 25,000 మంది స్టూడెంట్స్ నా దగ్గర చదువుకుంటారు నా వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ లలో. మేము చూసే ఒక 2-3 ఏవైతే ప్రధానమైన సమస్యలు పిల్లలు ఫ్యూచర్ కోసం అనుకుంటే, మొట్టమొదటిగా సెల్ ఫోన్ యూసేజ్ పిల్లలలో, ఇది క్యాన్సర్ కంటే కూడా ఘోరమైన పరిస్థితి పిల్లలలో తీసుకొస్తుంది. అంటే ఏ విధమైనటువంటి మానసికంగా వాళ్ళ ఎదుగుదల ఈ యొక్క ఫోన్ల వలన వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇంకోటి రేపటి ఛాలెంజ్ మన ఈ చెత్త సేకరణ మరియు చెత్తని మనం రీప్రాసెస్ ఏ విధంగా చేసుకుంటాం, దీనివల్ల మళ్ళీ మనం ఏ విధంగా దాని ఉపయోగంలోకి తీసుకొస్తాం అనేది అదొక పెద్ద సమస్య. ఇటువంటి సమస్యల పైన మనం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఎంత ముందుకు వెళ్తే అంత మంచిగా ఉంటుంది అనేసి కోరుకుంటున్నాను. అండ్ ఈ కాలనీ వాసులు నిజంగా ఇంత మంచి అద్భుతమైన బిల్డింగ్ కట్టడమే కాకుండా ఇంత అవేర్నెస్ తోటి ఈ యొక్క నేనైతే ఎక్కడ చూడలేదన్న, ఓపెన్ గా చెప్తున్నాను, నేనైతే ఎక్కడ చూడలేదు. ఆయన ప్రెసిడెంట్ ఉంటున్నాడే మంచి కార్యక్రమాలు చేసి ఎవరైనా ఎన్నుకుంటారు కదా, తప్పకుండా వేరే వాళ్ళని కోరుకోవాలి 100%. సో ఇది ప్రతి ఒక్క రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ లలో కూడా తీసుకెళ్లి అవగాహన కల్పించాల్సిందిగా నేను వాళ్ళని కోరుతున్నాను. అదేవిధంగా నా వంతు ప్రయత్నంగా నేను కూడా ప్రతి కాలనీస్కి వెళ్ళినప్పుడు మీ యొక్క కాలనీ సంగతి చెప్పి వాళ్ళు ఎంత మంచి కార్యక్రమం చేపట్టిండ్రు, దయచేసి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలా. ఈ యొక్క ఎన్జిఓస్ వినయ్ గారు మరి వీళ్ళందరూ కూడా ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక డంప్ యార్డ్కి వెళ్తున్నాను మత్స్యకులారంలో, వాళ్ళు అక్కడ కాలనీ వాళ్ళు మాకు ఈ డంప్ యార్డ్ వద్దు అని చెప్పి కొట్లాడుకున్నారు. బట్ ఇంకెక్కడ పెట్టాలంటే గవర్నమెంట్ కూడా సమస్యనే. ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని వీఆర్ ఫేసింగ్. అంటే ఒక డంప్ నంతా తెచ్చి ఒక దగ్గర పెడుతున్నారు, దాన్ని అక్కడ మళ్ళీ అది అక్కడ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయడం, వాసన రావడం, గ్రౌండ్ వాటర్ ని కూడా కలుషితం అవ్వడం, ఇటువంటి అన్ని ఛాలెంజెస్ మనకు ఉంటున్నాయి. వీటిని అన్నింటినీ కూడా ఏ విధంగా అడ్రస్ చేయాలంటే ఇవన్నీ అంటే యాజ్ ఏ పొలిటికల్ గా లెజిస్లేచర్ గా మళ్ళీ మన అధికారుల పక్షంగా ఇది 10 ఏళ్ల కింద 350 గ్రాములే ఉండేనంట, సడన్ గా పెరిగిపోయింది. ఎందుకంటే మనం ఎక్కువ ప్రాసెస్ ఫుడ్ ఏంటంటే ఈ డ్రై వాష్ ఇస్తుంది, ఈ కాలర్ కింద కూడా ఇంకొక అట్ట పెట్టి కొత్త షర్ట్ తీసుకుంటే ఏ విధంగా ఇది ఇస్తారో ఆ విధంగా చేసుకొని తెచ్చిస్తున్నారు. అన్న ఇంత అవసరమా మనకి, అంటే ఇంత ప్రాసెసింగ్ అవసరమా అంటే మరి నువ్వు వెనెవర్ యు నీడ్ టు లుక్ స్మార్ట్ కదా అన్న భార్య యొక్క ఆమె చెప్పడం జరిగింది. బట్ నేనేమంటా అంటే ఇంత ప్రాసెసింగ్ ఎందుకు ప్రతి విషయంలో అనేది. సరే, మంచి కార్యక్రమం చేపట్టింది సార్, నిజంగా ధన్యవాదాలు. ఇంకో రాబోయే కాలానికి యాజ్ మీ ఒక 1 year అయింది నేను ఎమ్మెల్యే అయి, మీకు కొన్ని శుభవార్తలు కూడా చెప్పదలుచుకున్నాను. మన ఈ అల్వాల్ జనప్రియ అపార్ట్మెంట్స్ దగ్గర అడిషనల్ వెంటికి మనకి 8 కోట్ల రూపాయలతోటి ఒకటి శాంక్షన్ అయిందమ్మా. అది ఎప్పటి నుంచో అక్కడ మనకు ఒక ఛాలెంజ్ ఉండే, ప్రతి సందర్భంలో అక్కడ ట్రాఫిక్ ఆగిపోయి మనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు, కాలుష్యం ఇవన్నీ జరుగుతుండే. అది కాకుండా బొల్లారం పక్కకు తుర్కపల్లి అని ఉంది, అక్కడ కూడా సుమారు 8 కోట్ల రూపాయలతోటి అడిషనల్ గా ఆర్యుబి నిర్మాణం చేసుకోబోతున్నాం. అది కూడా ఫైనల్ గా అంటే మన రైల్వేస్ వరకు అన్ని మనకు స్టేట్ గవర్నమెంట్ ఎన్ఓసీలు తీసుకొని రైల్వే వాళ్ళు ఓన్లీ టెండర్ ఇచ్చే విధంగా ముందుకెళ్ళినాయి. మన రామకృష్ణపురం బ్రిడ్జ్ కూడా ఇప్పుడు 2 lane ఉంది, అది 5 lane త్వరలోనే కాబోతుంది. ఇంకా మల్కాజిగిరి ప్రాంతంలో కూడా అడిషనల్ గా 2 బ్రిడ్జిలు కట్టుకోబోతున్నాం. కాబట్టి ఇది కూడా త్వరలోనే, అంటే ఎప్పటి నుంచో మన మల్కాజిగిరి అల్వాల్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్యల పైన కూడా ఈ గత సంవత్సరంలో ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళి ఒక అలైన్మెంట్ ఏ విధంగా ఉండాలా, ప్రాపర్టీలు నష్టపోకుండా వీటిని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనే తలపుతోటి. ఇంకోటి అక్క కూడా చెప్పింది, నేను డిఫెన్స్ లో పనిచేస్తా అని. డిఫెన్స్ వాళ్ళతో కూడా మనకు అనేక సమస్యలు ఉన్నాయి. నేను ఇక అక్క